యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఆత్మీయ ఆహారం అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా స్వాగతిస్తూ ఉన్నాను. చాలాసార్లు మన జీవితంలో చాలా విధాలుగా మనం బాధపడుతూ ఉంటాం. మరి ముఖ్యంగా ఎవరన్నా మనకు బాగా దగ్గర వాళ్ళు, లేకపోతే మన సొంత వారే, అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, లేకపోతే ఇంకెవరన్నా మంచి ఆత్ముడు కావచ్చు, వారు ఒకవేళ మరణిస్తే మనం చాలా బాధపడిపోతూ ఉంటాం, చాలా దిగులు పడిపోతూ ఉంటాం. ముందుకు సాగాలని ఒక మనసు కూడా కొన్నిసార్లు రాకుండా పోవచ్చు. ఇదే విధంగా మరి యెహోషువ యొక్క జీవితంలో ఈ సంఘటన జరిగింది. మోషే చనిపోయిన తర్వాత యెహోషువ కూడా చాలా బాధపడ్డాడు, చాలా దిగులు పడ్డాడు. ఏం చేయాలో తోచలేదు. కాబట్టి దేవుడు తనకి ప్రత్యక్షమై అన్నాడు, నా సేవకుడైన మోషే మృతి పొందాడు, కాబట్టి నీవు లేచి మరి ఈ యొక్క జనాంగాన్ని కొనసాగించమని ప్రభు చెప్పినప్పుడు ఒక విధంగా కలవరం ఉంటుంది ఆయనకి. ఎందుకనంటే ఇంతమందిని నిజంగా నడిపించాలని అంటే అంత ఈజీ కాదు కదా. అయితే ప్రభు ఒక మాట మంచి ధైర్యాన్ని ఇచ్చాడు. ఏమని చెప్పాడో తెలుసా? చూడండి, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతున్నాను. చూడండి, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటి అన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినట్లా నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా. నిబ్బరము కలిగి ధైర్యంగా నుండము, దిగులు పడకము, జడీకము. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండను. ప్రియమిత్రమా, ఈ యొక్క సమయంలో ఈ మాటని నిజంగా నేను హృదయంలో పదిలంగా భద్రం చేసుకోవాల్సింది మనవి చేస్తున్నా. ఎందుకో తెలుసా? ప్రభు అంటున్నాడు, నిజంగా నేను విడిచిపెట్టను, నేను ఎడబాయను. అయితే నువ్వు ఒక పని చేయాలి. ఏం చేయాలి అని అంటే, ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని లేకపోతే ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదువుతూ ముందుకు సాగిపోవాలని చెప్తూ ఉన్నాడు. దివారాత్రము ధ్యానించమంటున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, ఒక్కటి నువ్వు జ్ఞాపకం చేసుకో. ప్రతిరోజు నువ్వు లేచిన వెంటనే ప్రభు యొక్క గైడెన్స్ కోసము నువ్వు ఎదురు చూస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదివినట్లయితే దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడతాడు. ఆ రోజు నువ్వు ఏం చేయాలో, ఏ విధంగా నువ్వు నడుచుకోవాలో, ఇవన్నీ కూడా చాలా చక్కగా ప్రభు నీకు వివరిస్తాడు. ఆ వివరణాత్మకమైన అటువంటి వాక్యాన్ని నువ్వు చదివినట్లయితే ఆ రోజు నువ్వు ఏం చేయాలో, ఏ రీతిగా నువ్వు వెళ్ళాలో ప్రభు నీకు బోధించినప్పుడు నువ్వు ఆ రీతిగా చేస్తే నిజంగా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. కష్టాలు రావని కాదు, ఇబ్బందులు రావని కాదు, ఏ వచ్చినప్పటికీ కూడా ప్రభు యొక్క వాక్యం నేను ఆదరిస్తుంటుంది. ప్రభు యొక్క వాక్యము నేను నడిపిస్తుంది. ప్రభు యొక్క వాక్యము నిజంగా నువ్వు పాపము చేయకుండా నీ జీవితాన్ని కాపాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదువుతూ ఉంటే దినదినము ఆ యొక్క దివ్యమైన వాక్యము వలన నీవు ఆదరించబడతావు. నీ జీవితంలో నువ్వు చక్కగా ప్రవర్తిస్తావు. నువ్వు నిజంగా ప్రభుకి దగ్గరగా ఉండి ప్రభు యొక్క మేలును పొందగలుగుతావు. ప్రభు నేను ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. ప్రభు నేను ఎప్పుడు ఎడబాడు. ఎదిగో ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని నడిపించేవాడని నేనే అన్నాడు. నాన్న లేకపోతే ఏమి, అమ్మ లేకపోతే ఏమి, వాళ్ళందరూ మహిమలో చక్కగా ప్రభు దగ్గర ఉన్నారు. దాన్ని బట్టి నువ్వు చింతించకు, దాన్ని బట్టి నువ్వు అధైర్యపడకు. అయితే ఒక్కటి మాత్రము జాగ్రత్తగా నువ్వు చేయాలి. ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యము ప్రతి దినము నువ్వు పఠించినట్లయితే ఆ దివ్యమైన వాక్యము నీ జీవితంలో చక్కగా నేను నడిపిస్తూ ఉంటుంది. అటువంటి నడిపింపు నిజంగా ప్రభు నీకు ఇవ్వాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ప్రియమిత్రమా, ఎప్పుడు భయపడకు, ఎప్పుడు అధైర్యపడకు. ఎందుకో తెలుసా? దేవుడు తన దివ్యమైన వాక్యుని నీ యొక్క భాషలోనే తర్జుమా చేసి దేవుడు నీకు ఇచ్చి ఉంటూ ఉండగా నువ్వు చదువుతూ ముందుకు సాగిపోతూ ఉంటే నీ మార్గము చాలా సరళంగా ఉంటుంది. కాబట్టి భయపడకు. నేను నీ కోసం ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా దేవ, కృపగల మా రక్షక, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము తండ్రి. నాయనా, కొందరి జీవితాల్లో ప్రభువా
వారు ఆప్తుల్ని ప్రభా పోగొట్టుకున్నారు అంటే ప్రభా మీ దగ్గరికి నాయన వారు చేరి ఉంటూ ఉన్నారు. ఒక దినాన మేము కూడా మీ దగ్గరికి చేరవలసిన వారమే. అయితే ఈ యొక్క సమయంలో ప్రభా మిమ్మల్ని చేరేంత వరకు నాయన మరి ఈ బిడ్డల్ని ప్రభా కాపాడండి. మరి ముఖ్యంగా మీ వాక్యం చేత ప్రతిరోజు వారికి ఉదక స్నానము చేస్తూ ఆ వాక్యము ద్వారా మీరు నడిపించి వారిని చక్కగా ప్రభు వారి జీవితంలో చక్కటి గమ్యానికి వెళ్ళేటువంటి కృపను వారికి దయచేయవలసింది వేడుకుంటూ ప్రభా ఈ దిన ఆశీర్వాదాలతో కూడా మీరు వారిని నింపవలసిందిగా విన్నవించుకుంటూ యేసుక్రీస్తు దివ్యమైన నామంలో అడిగి వేడుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. మీరు నిజంగా ఈ యొక్క కార్యక్రమాన్ని బట్టి మీరు బలపరచబడి ఉంటే ఇతరులకు షేర్ చేయవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.